వాట్సాప్ గైస్, మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడున్నామో తెలుసా? దియోగర్కి 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. మనం దియోగర్కి స్టార్ట్ అయితే అయిపోతున్నాము. మనం వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శనంకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మామూలుగా అయితే ఉండదు. ఇంకా మనకి గుడి అయితే ఇంకొక 1.8 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనం మధ్యలో ఎక్కడున్న ఫోన్ ఛార్జింగ్ ఇవన్నీ అయితే ఫుల్ అయితే చేసుకోవాలనుకుంటున్నాం. సగమన్నా ఎక్కించుకుంటే మనకి ఇక్కడ పనికి వస్తుంది కొంచెం. చలో గుడి దగ్గర అయితే మీట్ అయిపోతా. సో మనం ఫైనల్గా మార్కెట్లో గొంతులు దొరుకుంటా అయితే మనం టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూద్దాం ఇక్కడ ఇంకా టెంపుల్ ఎంత దూరం ఉంది. 500 మీటర్స్ అయితే పడుతుంది ఇక్కడి నుంచి. ఇక్కడ టోటోలు అయితే తిరుగుతున్నాయి. టోటోస్ ఇవన్నీ టోటో. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యి మన వెహికల్ అయితే ఇక్కడైతే పెట్టేసాము. ఈ సందులో కొంచెం ఖాళీ ఉంటే ఇక్కడైతే పెట్టేసాము. ఇక్కడ హెల్మెట్ ఎక్కడన్నా ఇచ్చేయాలి. ఇప్పుడు చూడాలి హెల్మెట్ ఎక్కడ ఇవ్వాలా అని చెప్పేసి. ఇక్కడ భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం మన ప్రయాణం చేరుకుంది. ఇది సాధారణ ఆలయం కాదు. శివుడి భక్తి, శక్తి, చరిత్ర కలిసిన పవిత్ర స్థలం. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక వేరే వైబ్రేషన్ ఫీల్ అవుతుంది. పురాణాల ప్రకారం రావణుడు స్వయంగా పరమశివుణ్ణి లంకకి తీసుకువెళ్ళాలని ఘోర తపస్సు చేశాడంట. అప్పుడు శివుడు జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమై ఒక నియమంతో ఈ లింగాన్ని ఇచ్చాడంట. కానీ మధ్యలో ఒక చిన్న సంఘటన వల్ల ఈ పవిత్ర జ్యోతిర్లింగం ఇక్కడే స్థిరపడిపోయిందని చెబుతారు. అందుకే ఈ ప్రదేశాన్ని వైద్యనాథ్ ధామ్ అని పిలుస్తారు. బోల్బమ్ అంటూ భక్తుల శబ్దాలతో మొత్తం ప్రాంతం మారుమోగిపోతుంది. ఆల్ ఇండియా రైడ్లో ఇంత దూరం వచ్చి ఈ పవిత్రమైన జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడం నిజంగా ఒక స్పెషల్ మూమెంట్. రోడ్డు కష్టాలు, బ్యాటరీ టెన్షన్, అలసట ఇవన్నీ ఇక్కడికి వచ్చాక మర్చిపోయా. కొన్ని ప్రదేశాలు కేవలం చూడడానికి కాదు, మనసుతో ఫీల్ అవ్వడానికి ఉంటాయి. ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం కూడా అలాంటి పవిత్ర స్థలం. ఇలా ఈ క్రౌడ్లో బోల్బమ్ అనుకుంటూ హారతి తీసుకుంటా ఫైనల్గా ఆ స్వామి దగ్గరికి ఇంత క్రౌడ్లో వెళ్తుంటే ఆ స్వామి మామూలుగా అయితే కనబడట్లేదు. మీరెవరన్నా ఈ జ్యోతిర్లింగం దర్శనంకి వస్తే తప్పకుండా ఒక 2-3 గంటలు అయితే కేటాయించాలి. లైన్లో ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది, మామూలుగా అయితే ఉండదు. మీరైతే దర్శనం అయితే చేసుకోండి మన జ్యోతిర్లింగాన్ని. ఎట్లున్నాడు మన శివయ్య ఒకసారి చూసేయండి. అలానే ఈ ఆలయ ప్రాంగణంలో ఇంకా మరియు చాలా గుళ్ళు ఉంటాయి, అవి కూడా చూసుకోండి వీలైతే. ఒకవేళ మీకు టైం ఉంటేనే, మీకు టైం లేకపోతే చూడలేరు. ఓకేనా? మనమైతే ఫైనల్గా పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాము. వెనకాల చూడండి, వెనకాల మన తెలుగు ట్రావెలర్ హరీష్ అన్న. మనమైతే కలిసేసినాము. నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. చలో ఈ వీడియో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మన వైద్యనాథ్ ఎట్లుందో కామెంట్లు అయితే